హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే రీడింగ్ వచ్చేసి సోల్ లవ్ రీడింగ్ అండి. ఈరోజు మీ వ్యక్తి యొక్క సోల్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు, మీ మీద కోపమైన ఉండొచ్చు, ఇష్టమైన ఉండొచ్చు, ప్రేమైన ఉండొచ్చు. ఈ సోల్ కనెక్షన్ అనేది ఈరోజు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ మనసులో ఉన్న భావాలు అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ పరంగా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఇది వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు ఎనర్జీస్ పరంగా ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అనేది నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను. ఈ రీడింగ్ అన్నది అందరికీ వర్తించకపోవచ్చు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం క్లైమ్ చేసుకోండి. అంటే ప్రతిరోజు ఈ రీడింగ్ మీద ఉంటుంది అవ్వకపోవచ్చు, మారుతూ ఉంటాయి కదా, క్వశ్చన్స్ మారుతుంటాయి, ఎనర్జీస్ మారుతూ ఉంటాయి. ఈరోజు మీద ఉందనుకోండి, రేపు మీద కాకపోవచ్చు, అలా ఉంటాయి రీడింగ్స్ అనేవి. ఈరోజు ఈ రీడింగ్ కూడా మీద ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మరి రీడింగ్లోకి వెళ్తే, ఇప్పుడు మీ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి సోల్ ఎనర్జీస్. ఇప్పుడు మనసులో వేరే వాళ్ళు ఉంటారు, మాటలతో మీ మీద ప్రేమ చూపిస్తారు. అలానే మీ మీద కోపం చూపించినా సరే మనసులో మీరు కూడా ఉంటారు. అలా కాకుండా మనసులో మీరు ఉంటారు, మాటల్లో మీ మీద కోపం చూపించి వేరే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు. అది అలాగా ఈ వ్యక్తి సోల్ ఎనర్జీస్ పరంగా అసలు మీ విషయాలు ఎలా కనెక్ట్ అవుతున్నారు, నిజమైన ట్రూ ఇంటెన్షన్స్, ఫీలింగ్స్ అంటే వాళ్ళు మాటలతో చెప్పకపోయినా సరే వాళ్ళు మీ విషయంలో ఎలా కనెక్ట్ అయ్యారన్నది ఈరోజు రీడింగ్లో అయితే చూద్దామండి. మీ వ్యక్తి మీతో సరిగ్గా మాట్లాడకపోయినా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, అండ్ వేరే వాళ్ళతో ఉన్నా సరే, ఈ వ్యక్తి యొక్క ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయన్నది ఈరోజు రీడింగ్. మీరు దీన్ని జనరల్ రీడింగ్ మాత్రమే తీసుకోండి, పర్సనల్ రీడింగ్ మాత్రం అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక వీడియో పరంగా చేస్తున్న రీడింగ్. పర్సనల్ రీడింగ్ అనేది వేరండి. మీ నేమ్ బట్టి, మీ లైఫ్ సంబంధించి ఈ కార్డ్స్ అనేది రీడింగ్గా తీస్తాము. జస్ట్ ఇదేంటంటే జనరల్ వీడియో రీడింగ్ పరంగా ఇది కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఈ పరంగా కూడా మీరు తీసుకోండి. మరి రీడింగ్ వచ్చేసి సోల్ లవ్ రీడింగ్. బాటమ్ ఆఫ్ డేకి వచ్చేసి ఒక జీరో ఎమోషన్ అనమాట. ఇంకా డివైన్ కనెక్ట్ అవడం, డివైన్కి సరెండర్ అయిపోవడం, లైఫ్లో ఇంకెన్ని రోజులు ఇంతలాగా ఆలోచించటం. సో మీ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, బాధ్యతగా చూసేవాళ్ళు లేరు. మీరు ప్రేమ చూపించినా సరే, సో ఆ ప్రేమ అన్నది వాల్యూ లేకుండా అయితే ఉందండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఏమీ లేకపోయినా సరే ఇంకా డివైన్కి కనెక్ట్ అవుతున్నారు, సరెండర్ అయిపోతున్నారు. మీ మీద ఎవరు జాలి చూపించవసరం లేదు, మీ మీద ఎవరు ప్రేమ చూపించవసరం లేదు, మీ బాధ్యత ఎవరు తీసుకోవాల్సిన లేదు అనే పెయిన్లో మీరైతే ఉన్నారు ఒక జీరో ఎమోషన్లో. మరి మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కాబట్టి ఏ వ్యక్తి అయితే మీ మనసులో ఉన్నారో, ఏ వ్యక్తి అయితే మీ మైండ్లో ఉన్న ఆలోచనలతో ఉన్నారో ఆ వ్యక్తి యొక్క సోల్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయని నేను చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వారు అనుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేసి ఈ సోల్ ఎనర్జీస్ పరంగా వీరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు వీరికి ఎలా కనెక్ట్ అవుతున్నారు, సోల్ ఎనర్జీస్ పరంగా ఎలా కనెక్ట్ అవుతున్నారు. ఇదే అండి ఈ వ్యక్తి చెప్పేది ఏంటి అంటే, చాలా కామ్ మైండ్ తోటి అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నారు. మీ జీవితం విషయంలో వాళ్ళు చేసింది అంటే వాళ్ళ మాటల, వాళ్ళ ప్రవర్తన, ఒక కర్మ అనేది ఉంటుంది కదా. మీ విషయంలో మంచిగా మాట్లాడితే ఓకే, బాధ పెడుతూ, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ, మన కర్మ అన్నది ఎలా ఉంటుందంటే మన మాటలు బట్టి, మన చేతుల బట్టి. ఇప్పుడు మీ వ్యక్తి ఇదే ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మాటలతోటి ఒక కర్మ అన్నది తీసుకున్నారు, మంచైనా చెడ్డైనా సరే, మాటలతోటి, చేతులతోటి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నారంటే మీ విషయంలో ఆలోచిస్తున్నారండి. ఇక్కడ 8 అయితే ఉంది అంటే ఈ ఆగస్టు మంత్లో ఒక కార్మిక్ సిచ్యువేషన్స్ అన్నది నడుస్తుంది. మీరు ఈ వ్యక్తి వల్ల బాధపడిన రోజులున్నాయి, నిందలు పడిన రోజులున్నాయి, అవమానపడిన రోజులున్నాయి, మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతలా బాధపడుతున్నారే, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ వ్యక్తిని వదిలేసే, ఆ కర్మ ఎన్నాళ్ళని ఫేస్ చేస్తావు,
ఆ వ్యక్తి మారరు. మీ లైఫ్ ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇలాంటి వాళ్ళతో రిలేషన్ కానీ, ప్రేమ కానీ, జీవితం కానీ సో వదిలించేసుకో అన్న సలహాలు మీకైతే తీసుకుంటున్నారు అంటే వస్తున్నాయి. కానీ వ్యక్తి ఏమంటున్నారంటే మీ ప్లేస్లో ఆలోచించి అసలు మీలో తప్పులు వెతకడానికి ఏమీ లేదు, కానీ వాళ్ళ మాటల పరంగా ఇంతలా బిహేవ్ చేయడానికి కారణం చెప్పేది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందంటండి. మీ వ్యక్తికి మీరు ఇష్టం లేకుండా అయితే లేరండి. మైండ్లో కనెక్ట్ అయ్యారు, మనసులోనే కనెక్ట్ అయ్యారు. మీరు లేకపోతే వీరైతే ఉండరు. కానీ చెప్పుడు మాటలు అయితే ఉంటాయి కదా మ్యానిపులేట్ చేసేది, సో ఆ వర్షన్లో వెళ్ళిపోయారు. మీకు మీ వ్యక్తికి సడన్గా అది మార్చ్ అయినా కావచ్చు, సెప్టెంబర్ అయినా కావచ్చు, ఆ టైంలో మీ వ్యక్తి కొంచెం అప్పటి వరకు బాగానే ఉండేవారు. సడన్గా డిఫరెంట్ బిహేవియర్ అనేది ఉంది. మీకు అప్పటికే డౌట్ వచ్చింది, ఈ వ్యక్తి మీ వ్యక్తికి అయితే కాదు, సంథింగ్ ఏదో జరుగుతుంది. వీళ్ళ లైఫ్లో ఎవరైనా వచ్చారా, వీళ్ళకి ఏమైనా మీ గురించి చెప్పారా, ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి మీ పర్సన్ మీకు దూరం చేయాలనుకుంటున్నారా, ఆ టైంలోనే మీకు ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. సో నవంబర్ వచ్చేటప్పటికి మీకు సపరేషన్ సిచ్యువేషన్ అయితే ఉందండి. అంటే మీ వ్యక్తి సోల్మేట్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారు, ఒక జెన్యూన్ లవ్ చూపిస్తున్నారు. కానీ మీకు దూరంగా ఎందుకు ఉంటున్నారు, మిమ్మల్ని ఎందుకు అంత బాధ పెట్టవలసి వస్తుంది, ఈ రిలేషన్షిప్ విషయంలో మీరు ఇంతలాగా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అండి. ఎక్కువ అది మార్చ్ ఒకటి, సెప్టెంబర్ ఒకటి చూపిస్తుంది. నవంబర్ వచ్చేటప్పటికి కొంచెం సపరేషన్ సిచ్యువేషన్, గొడవలు ఎక్కువ అవ్వటం కానీ, సమ్ ఇదవ్వటం కానీ జరిగింది. ఆగస్టులో కూడా ఒక ఇష్యూ రేజ్ అయితే అయిందండి. మీరు చెప్పింది వినిపించుకోవట్లేదు, మీ వైపు ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయటం, మిమ్మల్ని బ్లేమ్ చేయటం, మీ వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టు ఒక బ్లేమింగ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అది ఒక ఆగస్టు టైంలో జరిగింది. కంప్లీట్గా మొత్తానికి నవంబర్ వచ్చేటప్పటికి వాళ్ళు మీకు కాంటాక్ట్లో లేకుండా పోవడము, థర్డ్ పార్టీ తోటి లైఫ్ లీడ్ చేయడము, మిమ్మల్ని మోసం చేయడము, అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, సంథింగ్ ఏదో జరిగింది. అది కూడా నవంబర్లో మీరు ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ కార్డ్ పడిపోయిందని అది తీసుకోలేకపోతున్నారు. ఆ మాటలు డైజెషన్ తీసుకోలేకపోవడం, యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఆ పేజ్లోకి వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారంటే మళ్ళీ వీళ్ళ సోల్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అయ్యాయి. వాళ్ళు మీ గురించి ఏమంటున్నారంటే మీలో తప్పులు వెతకడానికి ఏమీ లేదు. బయట సమాజం చూస్తుంటే కొత్తగా అనిపిస్తున్నాయండి. కొత్త ఆచారాలు, వింతలు, పద్ధతులు, పడికట్లు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి భయపడుతున్నారు. మీతో ఉన్న జీవితాన్ని ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీరున్న ప్లేస్ని మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి చూస్తుంటే వాళ్ళ మీద ఇంకా ఇష్టం పోగొట్టుకున్నట్టే ఉంది. మీరు ఇంకా వాళ్ళు మర్చిపోయే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. సింగిల్గానే బ్రతుకుతారు కానీ ఇంకెవరిని వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఎవరిని నమ్మే పొజిషన్లో మీరు లేరని మీ పర్సన్కి అర్థమైపోయిందండి. వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడడానికైతే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏదో మీ గురించి మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలని అండ్ మొదటిగా మళ్ళీ మీ ప్రేమ ఎప్పుడు స్టార్టింగ్లో ఎలా చూపించారు ఆ ప్రేమను మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే వాళ్ళ కర్మ వల్ల మీలాంటి వాళ్ళని దూరం పెట్టారు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు, నానా మాటలు అన్నారు, ఇప్పుడు కర్మ అనుభవించుకుంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారండి. ఈరోజు డేట్ వచ్చేసి 17, ఈ 18 అన్నది చూపిస్తుంది చూడండి. 18, 19 అంటే ఈ 2 రోజుల్లో మీ పర్సన్ సడన్గా మీరున్న ప్లేస్కి రావటం కానీ అండ్ వారితో జర్నీ ఉండటం కానీ ఉండబోతుంది. అంటే ఈ 24 అవర్స్ కానీ 48 అవర్స్లో కానీ మీ పర్సన్ విషయంలో యాక్షన్ అయితే కనిపిస్తుందండి. మిమ్మల్ని చూసి వాళ్ళు కొంచెం టెన్షన్ తీసుకుంటున్నారు. మీరు ఒక సెల్ఫ్ లవ్లో అవుతున్నారు, సెల్ఫిష్లు అయిపోతున్నారు. వాళ్ళు ఇంకా వద్దు అని అనుకునే స్టేజ్లోకి వచ్చేస్తున్నారని చెప్పి ఒక రష్ అవుతున్నారు అనమాట, కంగారు పడుతున్నారు. మీరు మీలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే ఇంక జీవితంలో మంచి లైఫ్ దొరకదు. మీలాంటి వ్యక్తులు దొరకటం చాలా రేర్. అదృష్టం కొద్దీ వీళ్ళు కర్మ చేసుకున్న కొద్దీ మీలాంటి వాళ్ళు దొరికారు. అందుకే వాళ్ళు మీ విషయంలో హడావుడి చూపిస్తున్నారండి. వీళ్ళకి ఏదో ఎక్స్పెక్ట్ చేయని ట్రావెల్ అయితే ఉంది. ఆ ట్రావెల్లోనే మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, మీకు దగ్గరలోకి రాబోతున్నారు. మీతో ఒక న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ 24 to 48 అవర్స్లో ఏదైనా జరగచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే 27వ తారీఖు కూడా చూపిస్తుంది. 23, 27 ఈ టైంలో కూడా చూపిస్తుంది. 27, 23, 27, 30 ఈ 3 రోజుల్లో సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఇక్కడ ఎనర్జీస్ చెప్పలేకపోతుంది. కానీ 3 రోజుల్లో మాత్రం మీకేమనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ గురించి తెలుస్తుంది. ఒక విషయం తెలుసుకోండి, మీ పర్సన్కి తెలిస్తే చాలు అన్నట్టుగా మీకైతే అర్థమవుతాయండి.
సో ఈ మంత్లో చాలామందికి మీ పర్సన్ విషయంలో సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు. ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అయితే ఉంది, సోల్మేట్ కనెక్షన్ ఉంది, ఒక న్యాయంగా ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు జస్టిస్ కోసం మీ వరకు రావడానికి చూస్తుందన్నమాట. సో వాళ్ళ కర్మ అనేది అనుభవించుకుంటున్నారు. థర్డ్ పార్టీని నమ్మారు, థర్డ్ పార్టీ ముంచారు, థర్డ్ పార్టీ నుంచి బయటపడాలని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ మీ వైపు వస్తున్నారంటే అది మీరిచ్చిన జీవితం. సో ఆ జీవితం మళ్ళీ కావాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఈ 48 అవర్స్లో ఒక మిరాకిల్ అయితే జరగబోతుంది. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా తీసుకుంటే మీ వ్యక్తి ఎమోషన్స్ ఫీలింగ్స్ వారి మాటలు ఏం చెప్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా వీరి మాటలు. డిసప్పాయింట్మెంట్, యాంగ్జైటీ, గిల్ట్, ఫ్రీడమ్, బాగా గుర్తొస్తున్నారండి. మీ బిహేవియర్లోని చేంజెస్ చూసి భయపడుతున్నారు. వాళ్ళకి ఇంకా దూరం అయిపోతారు, వాళ్ళకి దక్కరన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. మీ విషయంలో వాళ్ళు ఏంటంటే మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఉన్న జీవితం మీద కొంచెం భయం అనేది కనిపిస్తుంది. మీ విషయంలో బాధ అనేది కనిపిస్తుంది. ఏదో డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు హ్యాపీ స్మైల్తో ఉండొచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడడం చూస్తున్నారు, తెలుసున్నదో మీకు మీరు అసలు ఎవరిని పట్టించుకునే పొజిషన్లో లేరు. సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు కొంచెం భయాన్ని క్రియేట్ చేశారండి. మీరు యాంగ్జైటీ అంటే కంగారు అయితే అనిపిస్తుంది, కుదరలేదు, బెదిరేకు ఉంది. మీతో మాట్లాడే వరకు వాళ్ళకి శాంతం లేదండి, ఆ ఫీల్ అయితే ఉన్నారు. సంథింగ్ ఒక గిల్ట్ ఫీల్లో కూడా ఉన్నారు. మిమ్మల్ని అన్న మాటలు గుర్తొస్తున్నాయి, అవన్నీ వాళ్ళకి తిరిగి వెళ్తున్నాయి కాబట్టి తీసుకోలేకపోతున్నారు. మీ దగ్గర ఒక ఫ్రీడమ్ లైఫ్ అయితే ఉంటుందంటండి. అలాంటి ఫ్రీడమ్ లైఫ్ని పోగొట్టుకుంటే ఇంకా జీవితంలో వాళ్ళకి సుఖం శాంతి అన్నది దొరకదని అయితే అర్థమైపోయింది. మీరు వాడిని వదలకూడదు. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలి, మీతో ఉండిపోవాలి, మీరు దాన్ని వదలకూడదు. మళ్ళీ మీరు మొదట చూపించిన ప్రేమ వాళ్ళకి కావాలి అనే ఇంటెన్షన్ తోటి వాళ్ళు మీతో మళ్ళీ న్యూ లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలైతే అనుకుంటున్నారంటండి. ఈరోజు తెగ ఫీల్ అయిపోతున్నారు మీ పర్సన్ ఏ విషయంలో కానీ. మీరు సంథింగ్ ఒక స్టేటస్ పరంగా ఒక మేబీ టీపీ చేంజ్ చేశారు, సంథింగ్ ఏదో చేశారు, ఈ గురించి తెగ ఫీల్ అవుతున్నారు. సో ఈ పర్సన్ చాలా స్పీడ్ యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇవి ఎమోషనల్ సంబంధించిందండి. వీరి మాటల్లో ఏం చెప్తున్నారు అంటే బ్లాకేజెస్, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు అవన్నీ క్లియర్ చేసుకోవాలి. వాళ్ళ మాటలు మీ విషయంలో రివీల్ అవుతారు అండ్ మీ నుంచి కొన్ని వినాలని అయితే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. సో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి. ఆ పర్సన్ మీరు చాలా చాలా గుర్తొస్తున్నారు, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. రేపటి నుంచి స్టార్ట్ అవుతే చూడండి 18-21 సంథింగ్ వాళ్ళు ఏదో ఆఫర్ చేయబోతున్నారు. వాళ్ళ మనసులో మీరే అవుతున్నారంటండి. మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. చాలా 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 గుర్తొస్తున్నారు అనమాట. ఈగో అన్నది పోయి ఇప్పుడు కష్టాలు తెచ్చుకున్నట్టు అయిపోయింది వాళ్ళ పని. మీ మీద ఈ బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, డివైన్ మ్యారేజ్, డివైన్ కనెక్షన్లో అయితే ఫీల్ అవుతున్నారు. ప్రేమ అనేది చాలా ఉందండి. 21వ తారీఖున కూడా ఏదైనా గుడ్ న్యూస్ రావచ్చు. అంటే ఒక ప్రపోజల్ కావచ్చు, ఒక కమిట్మెంట్ కావచ్చు, ఆ మాటలు ఎక్స్ప్రెస్ చేసేది కూడా ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అండ్ మీ మధ్యన ఉన్న కొన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక నుంచి ఇది హెల్దీ లైఫ్, హెల్దీ రిలేషన్షిప్గా మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి నుండి మార్పు రావాలి. అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేది కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కానీ వాళ్ళు మార్చుకుంటారంటండి పద్ధతి. వాళ్ళ మాటలో చెప్పేది ఏంటంటే మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, మిమ్మల్ని ఇంకా బాధ పెట్టకూడదు, మీతో ఉంటేనే లైఫ్ బాగుంటుందనేది డిసైడ్ అయిపోయారు. సో ఇదే అండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ పెట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. ఇది నమ్మకంతో రీడింగ్ చూస్తారో, ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూసుకుంటారో మీ ఇష్టం. సో మన ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాం కాబట్టి ఇది జనరల్ రీడింగ్ మాత్రమేనండి, పర్సనల్గా తీసుకోవద్దు. ఇంకో మంచి డిఫరెంట్ కంటెంట్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.